ప్రైజ్ ది లార్డ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సాయంకాలపు సమయంలో దేవుడు మరి నీకు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చిండు. ఆయన యొక్క వాక్కును మనం వినడానికి. హల్లెలూయా. అయితే మరి మన సెషన్లోకి ప్రారంభించే ముందు, మనం వెళ్ళే ముందు మరి ఇంతకంటే ముందు మరి మరొక మాట మరి మీకు మరి మీ కుటుంబ సభ్యులకు మరొకసారి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువాకర్ రావు. హల్లెలూయా. మరి ఈరోజు కీర్తనల గ్రంథం నుంచి 119వ అధ్యాయం నుంచి 143వ వచనం మనం ధ్యానం చేసుకున్నాం. అంతకన్నా ముందు చిన్న ప్రార్థనతో మనము ముందుకెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా యేసయ్యా నీ వందనాలు. ప్రభువా తండ్రి, మరొక దినం తండ్రి, ఉదయ కాలం లేచిన కాలం నుంచి మొదలుకొని ఈ క్షణం వరకు ప్రభువా తండ్రి, మమ్మల్ని మీ యొక్క అరచేతులు చెప్పుకొని కంటికి రెప్పలా కాచి కాపాడి ప్రభువా ఆయుష్ను పొడిగించి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకై మీకు వందనాలు. ప్రభువా తండ్రి, ఈ క్షణం తండ్రి మీ యొక్క వాక్కులు వెళ్ళడానికి నాకు మా అందరికీ తండ్రి ఈరోజు మీకు ఈ ధన్యతను ఇచ్చినారు తీసుకుంటున్నాం. ప్రభువా వాక్కుతో మీరు మాకు మాట్లాడమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారా? అయితే ఈరోజు దేవుడు మరి మాట్లాడుతున్నాడు నీతో నాతో కీర్తనకారుడు ద్వారా. ఏమని అంటున్నాడంటే 119వ అధ్యాయం 143వ వచనంలో ఈ విధంగా ఉన్నది. శ్రమయు వేదనయు నన్ను పట్టుకున్నాయి, అయినను నీ ఆజ్ఞలో నాకు సంతోషం కలుగజేసినవి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు అని అంటే చూడండి, అంటే ఒక విశ్వాసం ఏం చేస్తారంటే చూడండి, ప్రభువా ఈరోజు నాకు శ్రమయు వేదనయు ఉన్నాయి అంటే, శ్రమలు అని అంటే బాధలు ఉన్నాయి, వేదనలు కష్టాలు ఉన్నాయి, అవన్నీ నన్ను పట్టుకున్నాయి ప్రభువా. సో అయినా కానీ మరి ఇవన్నిట్లకి వెళ్ళి నేను ఎట్లా బయటపడాలి? ఏంది అనేది అంటే, ఒక విశ్వాసి అంటే దేవుని అంత భయభక్తులు కలిగే వారు ఏం చేస్తారంటే, సో ఆయన ఎవరి మీద, బయట ప్రపంచం మీద, మనుషుల పైన ఆధారపడకుండా ప్రభువా తండ్రి మరి నీ పైన నేను ఆధారపడుతున్నా అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, దేవా నీ ఆజ్ఞలను నాకు ఆనందదాయకమైనవి అని అంటే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నను, అయినాను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయుచున్నవి. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఆ భక్తుడి స్థానంలో ఈరోజు నన్ను పెట్టు, ఈరోజు నిన్ను పెట్టు, ఇది మనందరూ ఒకరోజు ఆ స్థానంలో ఉన్నామనుకో, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి అంటే, ప్రతి ఒక్కరికి వేదనలు వస్తాయి. మరి అలాంటి సమయంలో నువ్వేం చేస్తున్నావు? సాధారణ సమయంలో నేనేం చెప్తానా? సో మనుషులపై ఆధారపడితే అది ఏమంటారంటే వాళ్ళు, అయ్యో ఇంకా ఇదేనా, ఇట్లా వచ్చినాయా, అట్లా వచ్చినాయా అని ఇంకింత వాళ్ళ బాధలను వేదనను ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒకే ఒక పర్సన్ ఉన్నాడు, ఆయనను మనం ఇట్లా విశ్వసిస్తే, నేను నమ్ముతున్నానండి నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు ద్వారా దగ్గర తండ్రి, నాకు ఏదైనా బాధ అనిపిస్తే, ప్రభు అయ్యో ఈ రోజు ఇంత బాధ ఉన్నదని అనిపిస్తే నేను ప్రార్థన చేసుకుని బైబిల్ చదివినప్పుడు అలా వాక్యంతో దేవుడు నాతో మాట్లాడుతాడంటే హల్లెలూయా. సో ఈ రోజు ఎవరిపైన ఆధారపడకు. దేవుడు ఏమంటున్నాడు, బిడ్డ మనుషులపైన ఆధారపడకు, మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అన్నాడు. అంటే మనుషులను మరి నమ్మకు, నా పైన ఆధారపడు, నేను నీకు ధైర్యం ఇస్తా అని అంటున్నాడు ఈరోజు. అలాగే మరి శ్రమయు వేదని మరి ఆ యొక్క భక్తుడికి ఎంత కలిగినాయి, అయినా అని అంటున్నాడు కదా, ఆయన నీ ఆజ్ఞలు నాకు ఆనందదాయకం. హల్లెలూయా. చూడండి, అయితే చూడండి, ఒక మాట ఒక విశ్వాసికి, ప్రపంచంలో ఒక విశ్వాసికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఒక ధన్యత ఉంటుంది తెలుసా. ఆ ధన్యత ఏంటనంటే, దేవుని వాక్కు వల్ల తీవ్రమైన బాధ, ఆనందం కూడా ఏకకాలంలో అనుభవించగలడట. హల్లెలూయా. అంటే ఇక్కడ బాగా ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు చూడు, వాక్కు ఏమని ఉందనంటే, దేవుడు పాపం వల్ల వచ్చు జీతం మరణము అని ఉన్నది. అంటే దీన్ని బట్టి ఒకవేళ మనం పాపం చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడినట్టే కదా, అయ్యో పాపం వల్ల వచ్చు జీతం మరణం అట అని అన్న. అంటే అది ఆ టైంలో నీవు ఏదైతే పాపం చేస్తే అది నీకు గుర్తుకొస్తుంది.
అప్పుడు మరణం వస్తానని నీకు భయం అనిపిస్తుంది. ఆ టైంలో నీ ప్రీవియస్ నువ్వేం చేసినావో అవి గుర్తుకొచ్చి బాధపడతావు ఒకటే టైంలో. అవునా? అదే టైంలో ఈ దేవుడు నాతో వాక్కుతో మాట్లాడిండు, అంటే నాతో చెప్పిండు, ఇక పాపం వల్ల జీతం మరణం అన్నాడు కాబట్టి ఈరోజు దేవుడా నాకు ఒక మంచి దారి చూపించినావు అని అదే టైం ఆనందం వస్తుంది. చూడండి, బాధ ఆనందం ఏకకాలంలో ఒక విశ్వాసం మాత్రమే జరుగుతాయి. హల్లెలూయా. అయితే ఈ రోజు మరి ఆ విశ్వాసం మనం ఎందుకు కావాలి? దేవుడు నీతో ఇదే మాట్లాడుతున్నాడు, బిడ్డ నాకు భయభక్తి కలుగుడు, శ్రమయు వేద నీకు పట్టి ఉన్నా కానీ నా ఆజ్ఞల వల్లే నీకు ఆనందదాయకం అవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నీకు నాకు తోడై గురుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.